అంటే మా చేత ఓట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు మమ్మల్ని నీటి పాలు చేసేసారు. కష్టం వచ్చి మేము అమ్మగారి ఇంటికి పోతే మాకు తెలీదు, మాకు సంబంధం లేదు సమాధానం చెప్పి మా ముందు మొహం తొలిపేసి గెలిపింది. ఇక్కడికి గార్జెస్ స్కూల్స్ గారికి మీటింగ్ కోసం అక్కడికి పోయి అడిగితే ఇంకా మీరు మాట్లాడింది. ఇప్పుడు హఠారుగా వచ్చి మేము ఉన్నాం కానీ మా ఇల్లు కూల్చేశారు. అది ఒక్క దినం మా ఇంటి ఉంటే మేము చనిపోయి ఉంటే దానికి హామీ ఎవరు? నిన్నటి నుంచి రాత్రి నుంచి ఆడవాళ్ళు మేము ఇక్కడ నిలబడి నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటికి అసలు ఏం జరిగిందని రాలా. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ మా మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు స్టేషన్ లో పెట్టాలి. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. వాళ్ళ నలుగురు ఢిల్లీ ఎవరు వాళ్ళ నలుగురా? మదన్ రెడ్డి, బొత్తల రమేష్ జైల్లో పెట్టాలి సార్. చెప్పారు ప్రశాంత్ రెడ్డి మేడం మేము మరి వేడుకుంటున్నాం. ఒక్కసారి మా పేదవాళ్ళ కడుపులు కొట్టి ఇదవకుండా గెలిచిందే కానీ ఒక్కసారి మేడం ఒక్కసారి మా పేదరికం ఏంది మేము కూలి చేసుకుని తినే వాళ్ళ ఉద్యోగం లక్షలు ఇస్తుంది. మా పాట వాళ్ళ మా సాయి కడుపు తినే కట్టాలా మేము తినాలా పోషించుకోవాలా. ఆడవాళ్ళు మాట్లాడుతున్నాడు. ఇదేనా ఈ ప్రభుత్వం ఏంటంటే చెప్పింది ఆడవాళ్ళకి నేను అండగా నిలబడతానా? మా బాధలు మేము చెప్పుకుంటే దగ్గర ఆడాలని వాళ్ళు ఎవరు దీనికి బాధ్యుల? కడుపున చేతులు పెట్టుకొని మేము అమౌంట్ ఇస్తుంటే ఆమె కనీసం మా బాధలు కూడా చూడటంలా. మళ్ళీ మేము అందరికి ప్రజలకు న్యాయం చేస్తానండి. ఇదే ఆమె చేసిన న్యాయం. తింటున్నారా పోతున్నారా ఇల్లు కూర్చేసారు. ఎవరికైనా జరిగిందా? చూసిందా? ఉదయం 9 గంటలు బొక్కలేరు పంపించి ఇంత చేశారు. ఎవరికైనా ప్రాణం పోయి ఉంటే ఇక్కడ ఆమె తెచ్చిగలగద్దా? సింపుల్ గా కుక్కలేరు పంపించేసింది. దోశ మేము ఇక్కడే ఉన్నాం. మేము మాకెవరికైనా జరుగుంటే మా ప్రాణాలు తిరిగి తెచ్చిస్తుంది ఆమె. ఓట్ల కోసం ఇల్లు అడిగి ఓట్లు వేయించుకున్నప్పుడే మేలు. మాకు అంతా ఇంత ఇస్తా ఉండే ఓట్లు కూడా కష్టం చేసుకుని బిల్డింగులు ఉన్నాయా? అవతల బిల్డింగులు కూలిస్తేనే ఎంతో కొంత ఇచ్చారంట. ఇక్కడ ఏం కూలిస్తారా? అప్పుడు తినే వాళ్ళకు కూడా ఏమీ లేకుండా పోయింది. శాసన అయ్యింది. అదన్నారు ఇదన్నారు. శాసన అయినప్పుడు కోలకుండా ఆ రోజు ఏమైంది? ఏంటమ్మా ఆ రోజు రోడ్లు వేసే వాళ్ళు ఎట్టిపోయారా? ఆ రోజు చేయకూడదా? ఆ రోజు కోలకూడదా? ఈ రోజు గెలిచి ఆడ వెళ్ళి కూర్చొని అడిగే వాళ్ళు లేరా? ఆడేవాళ్ళు లేరా? పోతే పోయిందని నేను అన్యాయం కాలు పెట్టాడు. అని ఇప్పుడు ఎవరు దానికి బాధ్యుల? పసిపిల్లలు పెట్టుకొని చేతుల్లో పెట్టుకొని రోడ్లు పెట్టుకొని ఆలోచిస్తున్నాం మేము. ఎవరు దీనికి ఎవరు కారణమా? ఎంత పెట్టి కట్టుకున్నాము ఒక్కొక్కరు న్యాయం ఒక్కదానికే తెలిసి న్యాయమా? చిన్న అన్యాయం కాదు ఇది. వచ్చి మాకు న్యాయం చేసిందా? న్యాయం చేసే అమ్మాయి ఉంటే నిజంగా నిలబడి